జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి చెడులను సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండ వాన రెండూ కావాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 30, 2024, సోమవారం. తిథి అమావాస్య రాత్రి 3:56 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం మూల రాత్రి 11:57 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము వృద్ధి రాత్రి 8:32 వరకు, తదుపరి ధ్రువము. కరణం చతుష్పాద సాయంత్రం 4:02 వరకు, తదుపరి నాగ. రాత్రి 3:56 వరకు, తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, చంద్రాస్తమయం సాయంత్రం 5:10. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:59 నుండి 9:23 వరకు, యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:10 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:34 నుండి 2:58 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:31 వరకు. వర్జము ఉదయం 7:34 నుండి 9:12 వరకు, తిరిగి రాత్రి 10:19 నుండి 11:57 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 5:24 నుండి 7:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:44 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:34 నుండి 5:30 వరకు. డిసెంబర్ 30, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య రాత్రి 3:56 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే ఈరోజు సోమవతి అమావాస్య కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులను పూజించుకోవడానికి, ఇంకా పితృదేవతలను పూజించుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ ధనుస్సు రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఆధ్యాత్మికవేత్త భగవాన్ రమణ మహర్షి గారి జయంతి. కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి గారి జయంతి. భారత భౌతిక శాస్త్రవేత్త, అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు ఆద్యులు విక్రమ్ సారాభాయ్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 30,
సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహ రాశి శాంతంగా ఉండాలి. కన్యా రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. తులా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కుంభరాశి దైవ బలం రక్షిస్తుంది. మీన రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.